Hello and welcome everyone. This is Mohammad Inzamam from Sai Meda ESET Coaching Center, Koti, Hyderabad. As everyone knows that TS ESET 2021 లో 8 branches నుంచి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వాజ్ సెక్యూర్డ్ బై సాయి మీద కోటి హైదరాబాద్ ఓన్లీ. ఫస్ట్ ర్యాంక్సే కాదు, ఫస్ట్ ర్యాంక్స్తో పాటు సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, 9, 10 టాప్ 10లో కూడా మాక్సిమం ర్యాంక్స్ వాజ్ సెక్యూర్డ్ బై సాయి మీద కోటి హైదరాబాద్. సో మెనీ స్ట్రాటజీస్, మెనీ సక్సెస్ స్టోరీస్, ఎవ్రీ సింగల్ సక్సెస్ స్టోరీ వీఆర్ ట్రైంగ్ టు కవర్ ఇన్ ద విత్ స్టూడెంట్స్ వర్డ్స్ ఓన్లీ, దేర్ సక్సెస్ జర్నీ, వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, 1 year కావచ్చు ప్రిపరేషన్, 6 months ప్రిపరేషన్ కావచ్చు, 3 months ప్రిపరేషన్, 2 months, 1 month, లాస్ట్కి ఈసెట్ ఎగ్జామినేషన్ రాసిన రోజు వరకు వాళ్ళు ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది మనం స్ట్రాటజీస్ ద్వారా, ఈ ఇంటర్వ్యూస్ ద్వారా కమ్యూనికేట్ చేయబోతున్నాం స్టూడెంట్స్కి. సో ఈ రోజు మన స్టూడియోలో ఏవిఎస్ కృష్ణ మెకానికల్ బ్రాంచ్ నుంచి స్టేట్ సెకండ్ ర్యాంకర్ ఇస్ దేర్ విత్ us. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టోటల్ సాయి మీద టీమ్. కంగ్రాచులేషన్స్ కృష్ణ ఆన్ a great success that you have got. సో లెట్స్ నో అబౌట్ అవర్ వ్యూవర్స్. అంటే మీ గురించి ఎట్లాంటి వ్యూవర్స్కి ఒకసారి చెప్పండి. అంటే వాట్స్ యువర్ నేమ్, వాట్స్ యువర్ పేరెంట్స్ నేమ్, మీరు ఎక్కడి నుంచి, మీ ఊరు నుంచి, బేసిక్ మీ ఇంట్రొడక్షన్. నా పేరు సాయి కృష్ణ, నేను ఇక్కడే హైదరాబాద్ మా నేటివ్. మా ఫాదర్ ఒక డ్రైవర్, తన పేరు గోపాలరావు. నేను నా స్కూలింగ్ నవజ్యోతి హై స్కూల్లో చేశాను. నవజ్యోతి హై స్కూల్లో బికాజ్ స్కూల్ అనేది మనకు చాలా బేస్ అనేది సపోర్ట్ కరెక్ట్గా ఉంటే మనం బిల్డింగ్స్ ఎన్ని అయినా కట్టవచ్చు పైన. సో ఆ బేస్ అనేది, ఆ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఉండాలంటే ఖచ్చితంగా మీకు స్కూల్లో కూడా సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బికాజ్ ఒక ర్యాంకర్ అనేది మనకు రావాలంటే ఖచ్చితంగా ఆ ర్యాంకర్ వెనకాల మనకు ఆల్మోస్ట్ ఇన్ అండ్ అరౌండ్ సమ్ 100-200 మెంబర్స్ అనేది తెలియకుండా చాలామంది సపోర్టర్స్ ఉంటారు. సో దట్ వన్ నేమ్ దట్ యూ వాంట్ టు టేక్ ఫ్రమ్ యువర్ స్కూలింగ్ లెవెల్, హూ ఇన్స్పైర్డ్ యూ, మోటివేటెడ్ యూ, సపోర్టెడ్ యూ, బిలీవ్ ఇన్ యూ దట్ ఎస్ కృష్ణ యూ కెన్ డూ దిస్ అని ఒక పేరు, and you want to thank that person today. అంటే సార్ ఒక 8th క్లాస్ వరకు నేను నార్మల్ స్టూడెంట్నే, మ్యాథ్స్ కూడా జస్ట్ ఇంట్రెస్ట్ అంతే. కానీ ఒక 9th 10th వచ్చేసరికి సార్ ఎంట్రీ అయ్యారనమాట, రామరెడ్డి సార్ అని చెప్పి. రామరెడ్డి సార్ గట్టిగా చెప్పు మళ్ళా. థ్యాంక్ యూ రామరెడ్డి సార్, ఐఎమ్ హియర్ నౌ టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే ఆ సార్ వల్లనే ఆ మ్యాథ్స్ మీద అనేది సంథింగ్ లైక్ పిచ్చ అంటారు కదా, అలా అయిపోయింది. ప్యాషన్ మ్యాథ్స్ ఫిజిక్స్ మీద అలా ఇంకా చాలా స్ట్రాంగ్ ఉండే బేసిక్. ఇప్పుడు ఆ సారే నన్ను నార్మల్గా అసలు ఏం చేద్దాం, అవసరమా బీటెక్, ఏంటి సార్ ఏం చేయాలి అన్నట్టు అంటే, నువ్వైతే ఉన్న ఆపర్చునిటీని మిస్ చేసుకోకు అని చెప్పేసి ఆయనే ఈసెట్ రాయమని ఆయనే ఇక్కడ కోచింగ్ ఫీ కూడా కట్టారు. ఓకే, సో వెరీ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ దట్ హీ ప్రొవైడ్స్ యూ అండ్ యూ ప్రూవ్డ్ హిమ్. ఎందుకంటే ఆపర్చునిటీ అనేది మనకు చాలామందికి వస్తుంది లైఫ్లో ఆపర్చునిటీ. ఎందుకంటే చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, హెల్ప్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, సపోర్టర్స్ చాలామంది ఉన్నారు. ఆ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని ఐ వాజ్ ద డిజర్వేబుల్ క్యాండిడేట్, నాకు ఖచ్చితంగా అది అవసరం ఉండే, మీరు నాకు చేసిన సపోర్ట్కి ఈరోజు మీకు బెస్ట్ అనేది మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలంటే ఆ మన రిజల్ట్తో అనేది మనం వాళ్ళకు హ్యాపీనెస్ అనేది ఇవ్వచ్చు. సో a big thanks to Mr. Ram Reddy sir on behalf of total Sai Meda team and behalf of total what you can call it as all those who are supporting Krishna, and from his success they can motivate and definitely ఇంకా చాలా మన మీ జూనియర్స్ కావచ్చు, సబ్ జూనియర్స్ కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ అనేది తీసుకుంటారు. సో డెఫినెట్లీ ఐ విష్ దట్ హీ ఇన్ ఫ్యూచర్ ఆల్సో గెట్ మెనీ మోర్ సక్సెసెస్. సో కొంచెం ముందుకెళ్దాం. ఈ బేస్ అనేది, మన బేసిక్స్ అనేది, ఫౌండేషన్ అనేది స్కూలింగ్లో ఖచ్చితంగా మీకు పాలిసెట్ ఎగ్జామినేషన్లో కూడా యూజ్ అయ్యే ఉంటుంది. పాలిసెట్ ఎగ్జామినేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఎగ్జామినేషన్ అగైన్, బికాస్ 10th అయిపోయిన వెంటనే మనం కాంపిటేటివ్ అంటే ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అది. ఆ ఫస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో పాలిసెట్లో దాదాపు ఆల్మోస్ట్ 70-80-90,000 ఇప్పుడైతే 1,00,000 మంది కూడా రాస్తున్నారు ఎగ్జామినేషన్. సో దాంట్లో ఆ పాలిసెట్ ఎగ్జామినేషన్లో వాట్ వాజ్ యువర్ తెలంగాణ స్టేట్ ర్యాంక్? How much rank did you got? 244. So 244 rank guys. In and around some lakh of members are going to write the examination. దాంట్లో కూడా స్టేట్లో మనకు 244 ర్యాంక్ వచ్చిందంటే ఇట్స్ అగైన్ అ బిగ్ సక్సెస్. దాంట్లో ద వన్ థింగ్ దట్ యూ వాంట్ టు కన్వే, వాట్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్, మనకు ఆ ర్యాంక్ రావాలి, ఆ బేసిక్ ఫౌండేషన్ అనేది అంత గట్టిగా ఉన్న తర్వాత మీరు ఏ కాలేజ్ అనేది చూస్ చేసుకున్నారు? గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్. గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో వచ్చిన తర్వాత అగైన్ ఈజ్ ఇన్ అ సార్ట్ ఆఫ్ వాట్ గైస్ ఈజ్ ఆల్సో మై జూనియర్. సో 2014 నుంచి 2021లో జర్నీ యూ కెన్ సీ దట్ డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు మేక్ మెనీ మోర్ సక్సెసెస్. మాసప్ ట్యాంక్ నుంచి కూడా చాలా మంది ఇంకా రావాలని కోరుకుంటూ కొంచెం ముందుకెళ్దాం మనం. మాసప్ ట్యాంక్లో చదివేటప్పుడు మీ ఫ్రెండ్స్ సర్కిల్ కావచ్చు, మీ పేరెంట్స్ కావచ్చు, అంటే ఆ డిప్లొమాలో ఉన్నప్పుడు ఆ ఏజ్లో మీరు ఏ విధంగా మీ ఎట్లా అంటే డిఫరెంట్ కాలేజెస్లో కూడా ఇంకా చాలామంది ఎంసెట్ వాళ్ళు ఉంటారు, మీ ఫ్రెండ్సే, మీ బ్యాచ్మేట్సే, అక్కడ ఎంసెట్ కావచ్చు, కొంతమంది ఎంపీసీ, బైపీసీ అట్లా తీసుకునే ఉంటారు. సో మీరు డిప్లొమా తీసుకునేటప్పుడు దట్ 1% దట్ బిలీవ్ ఇన్ యూ మోస్ట్ దట్ ఎస్ యూ హ్యావ్ మేడ్ ద కరెక్ట్ డిసిషన్, కొంచెం ముందుకెళ్ళు, దీంట్లో నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతావు, దట్ 1% యూ వాంట్ టు టేక్ ద టైమ్ ఇన్ దట్ పీరియడ్ ఆఫ్ డిప్లొమా. డిప్లొమాలో మీకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు
అంటే ఆ టైంలో నేనే నార్మల్గా డిప్లొమాలోకి ఎంటర్ అయిపోయాను సార్. పెద్దగా చెప్పిన వాళ్ళు అంటే ఎవరు లేరు. చెప్పిన వాళ్ళు బాగా అంతా లేరు, కానీ నిన్ను నమ్ముకున్నాం, మనం తీసుకున్న స్టెప్ని ముందుకు వెళ్ళాలి. ఒక జర్నీ, ఎందుకంటే నాకు బేసిక్స్ అయితే ఉన్నాయి, ఈ బేసిక్తో మనం ఇంకా ఇంప్రూవ్ కావాలి. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ డెఫినెట్లీ విత్ మీ, విత్ ష్యూర్. అంటే కొంచెం కూల్గానే ఉన్నట్టు చలో డిసిజన్ తీసుకున్నాం కదా, ఇదే డిసిజన్తో కొంచెం ముందుకు వెళ్దాం అన్నట్టు ముందుకెళ్ళాం. సో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, థర్డ్ ఇయర్. సో వాట్ ఈస్ దట్ టైమ్ దట్ యూ అనలైజ్ దట్ ఎస్ ఈ సెట్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది, ఇప్పుడు ఈ సెట్ ఎగ్జామినేషన్ ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి మన ప్రిపరేషన్ అన్నట్టు ఎట్లా? అంటే నాకంటూ జనరల్గా చాలా స్కిల్స్ పెంచుకోవాలని ఉంటుంది సార్. అంటే స్కిల్ ఓరియంటెడ్ ఎక్కువ ఉండాలి. ఉన్న ఆపర్చునిటీస్ అన్ని ముందు పెట్టుకున్నాను. అంటే 1-2 ట్రై చేశాను, ఆ తర్వాత ఇంకా అర్థమైంది అప్పటికి. 1-2 కూడా ఏం ట్రై చేసినావు అది కూడా చెప్పు, ఎందుకంటే వేరే వాళ్ళు కూడా మళ్ళీ దే నీడ్ టు నో బికాస్ దే వాట్ ఆపర్చునిటీ దే ఆర్ గోయింగ్ టు హ్యావ్. అంటే లాంగ్వేజెస్ నేర్చుకుందామని ట్రై చేశాను సార్. లాంగ్వేజెస్ నేర్చుకుందామని ట్రై చేశాను. అంటే సి లాంగ్వేజ్, పైథాన్ అట్లా అవి కాదు, అంటే ఇంగ్లీష్, జర్మనీ అలాంటివి. అంటే తమిళ్, సౌత్ ఇండియన్ ట్రై చేశాను. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. అంటే పెద్దగా ఏం జరగలేదు అందులో. అంటే యూ వాంటెడ్ టు స్టార్ట్ సంథింగ్, అంటే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ట్రెండ్లో, జనరేషన్లో మనకు పోయే విధంగా చాలా మంది కూడా ఛానల్స్ పెడుతున్నారు. మనం కూడా అపార్ట్ ఫ్రమ్ ద స్టడీస్ కూడా దీంట్లో కూడా కొంచెం ముందుకు వెళ్దాం అన్నట్టు కొంచెం ట్రై చేసినాం. అంటే చాలా ఉండే, ఇంకా వెబ్ డెవలప్మెంట్ అని అవి ఇవి నేర్చుకుందాం అని ఉండే. కాకపోతే ఇంకా టైం వచ్చేసింది. అందులో ఈ సెట్ కూడా ఒకటి ఉండే. ఈ సెట్ కూడా ఒక ముందు నా ఆపర్చునిటీస్లో ఇప్పుడు ఈ సెట్ కూడా వచ్చేసింది. ఈ సెట్కి టైం వచ్చేసింది 6 months. ఇంకా అప్పటి నుంచే స్టార్ట్ చేశాను సార్. స్టార్టింగ్ మ్యాథ్స్తో స్టార్ట్ చేశాను. సాయి మేధాలో ఎప్పుడు జాయిన్ అయ్యావు? సాయి మీద ఏప్రిల్లో జాయిన్ అయ్యాను సార్. ఏప్రిల్లో జాయిన్ అయ్యావు. సో దిస్ ఏప్రిల్ జర్నీ, సో లాస్ట్ ఉన్న 6 monthsలో ప్లాన్ చేసుకున్నాం ఖచ్చితంగా ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఉన్న ఆపర్చునిటీ టైం వచ్చేసింది ఈ సెట్కి. సో మ్యాథమెటిక్స్ స్టార్ట్ చేసినావు. సో మ్యాథమెటిక్స్లో కంప్లీట్ మ్యాథమెటిక్స్ చేయడానికి నీకు ఎంత టైం పడింది? నియర్లీ ఒక 40 days పట్టింది. 40 days, బికాస్ అగైన్ యూ ఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ బేసిక్స్ దేర్. ఎందుకంటే 10thలోనే మనకు మంచి బేసిక్స్ ఉన్నాయి. M1లో, M2లో, M3లో, M4లో యావరేజ్గా హౌ మచ్ యువర్ GPA వాజ్ దేర్ అండ్ హౌ మచ్ యూ వాంటెడ్ టు మేక్ షూర్ దట్ ఈ సెట్లో కూడా మనకు మ్యాథ్స్లో అట్లా వస్తాయని? అంటే నార్మల్గా తక్కువ ఉండేది సార్ M1, M2, M4లో. అంటే అప్పుడు పెద్దగా చదివేటోళ్ళం కాదు, అలా అయిపోయేది అది. అప్పుడు టైం అట్లా గడిచిపోయింది మనకు. ఎగ్జామ్కి ముందు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పుడు తనకి 3rd rank వచ్చింది. ఆ ఫ్రెండే ఇంకా అంతా చెప్పేటోడు అనమాట. అంటే కంబైన్డ్ స్టడీస్ లాస్ట్ మూమెంట్లో ఎట్లా అంటే ద ఫ్రెండ్ ఈస్ ద బెస్ట్ టీచర్ అన్నట్టు. బికాజ్ ఎందుకంటే ఫ్రెండ్స్ అనేది మనకు చాలా సింపుల్గా చెప్పేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటాయి అది ఇట్లా చేసుకుంటే. బికాస్ డెఫినెట్లీ వీ ఆల్సో హ్యాడ్ దేర్ వాట్ యూ కెన్ కాల్ ఇట్ యాస్ కంబైన్డ్ స్టడీస్. ఎగ్జామినేషన్ మూమెంట్ వచ్చేసిందంటే ఖచ్చితంగా రేపు ఎగ్జామ్ ఉందంటే ఈరోజు కూర్చోవాలి మనం అండ్ క్లారిఫై ఆల్ దోస్ డౌట్స్ అండ్ వెరీ వెల్ వీఆర్ గోయింగ్ టు కంప్లీట్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామ్ కంప్లీట్ అయిపోతే కూల్ మైండ్తోనే ఎస్ యూ ట్యాకిల్డ్ ఆల్ యువర్ ఫస్ట్ సెమ్, సెకండ్ సెమ్, థర్డ్ సెమ్, ఫోర్త్ సెమ్. దేంట్లోనే ఎప్పుడైనా బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా? బ్యాక్లాగ్స్ అయితే ఏం మెయింటైన్ చేయలేదు, బట్ గుడ్. అంటే అటు మనం కొంచెం కూల్గానే ఉండాలి, ఇటు మనం స్టడీస్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. గో విత్ ద ఫ్లో అన్నట్టు మనం కంప్లీట్ చేసాం. లాస్ట్ 6 months వచ్చేసింది, ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది స్టార్ట్ అయిపోయింది. మ్యాథమెటిక్స్ 40 days యూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ అండ్ దెన్ ఫిజిక్స్, దెన్ కెమిస్ట్రీ, దెన్ వాట్ వాజ్ యూర్ సక్సెస్ జర్నీ విత్ సాయి మేధా కోటి హైదరాబాద్? అంటే సాయి మేధాలో చదివేటప్పుడు కానీ మన టెస్ట్ సిరీస్ కానీ మన వీడియోస్ కానీ ఏ విధంగా ఆ 6 monthsలో నీకు హెల్ప్ చేసినాయి? అంటే నేను లాస్ట్ 3 months ఇలా జాయిన్ అయ్యాను కాబట్టి సార్, నేను అన్ని చూడడానికి నాకు టైం లేదు. అన్ని చూస్తూ కూర్చుంటే ఇంకా ఈ సెట్ అవును పాసిబుల్ కాదు, ఎందుకంటే చాలా వీడియో లెక్చర్స్ ఉంటాయి, హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఉన్న వాటిలో మనకి ఏమైనా టాపిక్స్ డిఫికల్ట్ అనిపిస్తున్నాయి లేకపోతే అవి రెఫర్ చేసుకోవాలి అలాంటివి మీకు ఎట్లా? అంటే ఎట్లా అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది సార్ సాయి మీద అని. అంటే మన దగ్గర ఒక సోర్స్ ఉంటే ఆ సోర్స్ని కంప్లీట్ చేసుకుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అందుకని నేను నార్మల్గా ఎంపీసీ అంటే ఇంకా పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఇంజనీరింగ్ అయితే మీ వీడియోస్ అన్నీ చూశాను సార్. అంతా 2 అంటే అప్పటికి నేను సబ్జెక్ట్స్ చదువున్నాను అనమాట. జనరల్గా నేను డిప్లొమా చదివేటప్పుడు కూడా పెద్దగా అంటే ఆ స్పీడ్స్ అనేది నీకు హెల్ప్ అయినాయా? ఎందుకంటే తక్కువ టైం ఉంది మనకు, ఎందుకంటే మనం చెప్పేటప్పుడు ఎట్లాంటి క్లాసెస్ చాలా బేసిక్ నుంచి వాట్ ఈస్ ద లోడ్కి డెఫినేషన్, కానీ లోడ్ డెఫినేషన్ ఈ సెట్లో రాదు, కానీ మనకు తెలుసు అది ఈ సెట్ ఎగ్జామినేషన్ రాదు. అంటే మనం ఏం చేయొచ్చు, అది ఆ స్పీడ్స్ వల్ల మన యాప్లో ఉన్నవి టైం అనేది నీకు చాలా సేవ్ అయినాయి. అంటే విదిన్ లెస్ టైమ్ యూ ఆర్ ఏబుల్ టు కంప్లీట్ మాక్సిమం వీడియో లెక్చర్స్. అంటే ఆల్రెడీ నేను ఒకసారి టెక్స్ట్ బుక్స్ చదివి పెట్టుకున్నాను సార్. అప్పటికి టెక్స్ట్ బుక్స్ చదివాక సరే అన్ని టెక్స్ట్ బుక్స్ చదివాం కదా అని చెప్పేసి ఒక్కసారి అన్ని 2.5 స్పీడ్లో పెట్టేసి. సో ఫస్ట్ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ స్ట్రాటజీ మనం ఏమనుకోవచ్చు, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్ అనేది బేసిక్స్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా ఐడియా ఉండాలి. ఎందుకంటే స్టూడెంట్స్ కూడా మనం అడ్వైజ్ చేసేటప్పుడు ఎట్లా అంటే వాళ్ళు ఖచ్చితంగా బేసిక్స్ అనేది మంచిగా ఉన్నాయి అనుకోండి, యూ కెన్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ గైస్ విత్ వాట్ ఐఎమ్ అండర్స్టాండింగ్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్. ఆ స్ట్రాటజీ వాజ్ బిల్డ్ అప్ ఫ్రమ్ ద 10th class ఆన్వర్డ్స్, ఫ్రమ్ ద బేసిక్ ఆన్వర్డ్స్. అక్కడ మనం బేస్ అనేది కరెక్ట్గా పెట్టుకుంటే ఇక్కడ ఎంపీసీ అనేది మనం ఇక్కడ డిప్లొమాకి వచ్చిన తర్వాత మనం అంతా ఎఫర్ట్ పెట్టి
అంత హార్డ్ వర్క్ చేయాల్సిన అంత అవసరం లేదు. ఈజీలీ ఎస్, ఇఫ్ యూ హ్యావింగ్ గుడ్ బేసిక్స్ యూ కెన్ టాకిల్ ద ఎగ్జామ్ సెమిస్టర్స్ వెరీ ఈజీలీ. సో బేసిక్స్ గురించి ఖచ్చితంగా వాళ్ళు ఫోకస్ అనేది చేసుకోవాలి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ గైస్, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఆల్సో, అగైన్ ద బేసిక్స్ కమ్స్ విత్ ద టెక్స్ట్ బుక్స్. డిప్లొమాలో మనం చదివే టెక్స్ట్ బుక్స్ అనేది మీకు క్లారిటీగా ఉంటే, ఎస్ సార్ సాయి మీద వీడియో లెక్చర్స్ ఆర్ గోయింగ్ టు బి యూస్ఫుల్ ఫర్ యూ ఇన్ వెరీ సచ్ మేనర్ దట్ విత్ ఇన్ లెస్ టైమ్ ఆల్సో యూ కెన్ కంప్లీట్ ఇట్ వెరీ ఈజీలీ. ఎందుకంటే మనం ఉన్న టాపిక్సే ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉన్న టాపిక్స్ని మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా మనకు వచ్చిన టాపిక్స్ దగ్గర ఏం చేయొచ్చు, మన యాప్లో ఆప్షన్ ఉంటుంది 2.5, 2.25 ఆ ఆప్షన్స్లో పెట్టుకొని ఈజీగా అనేది మనం విత్ ఇన్ వెరీ లెస్ టైమ్ ఎస్ యూ కెన్ కంప్లీట్. సో యూ కెన్ అండర్స్టాండ్ ద పీపుల్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద 6 months ఆల్సో గైస్. 6 months preparation strategy is also a very good strategy when you people are having good basics. So concentrate now upon the basics and yes, you can complete your total syllabus of ECET examination within 6 months also, that we can understand with the ASV Krishna words. So ఇంకొంచెం ముందుకు వెళ్దాం. టెక్స్ట్ బుక్స్ అయిపోయినాయి, మనం వీడియో లెక్చర్స్ అయిపోయినాయి. దెన్ హౌ యూ వాంటెడ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్, అంటే మనం ఏ విధంగా ప్రిపేర్ అయినాం, ఎంత ప్రిపేర్ అయినాం అని మీకు ఏ విధంగా తెలిసినాయి? అంటే నార్మల్గా బుక్స్ కొన్నాను సార్. నార్మల్గా ఈ సాయి మీద ఒకదాని తర్వాత ఒకటి అన్ని మెటీరియల్స్ సాల్వ్ చేశాక ఆర్ఎస్ కుర్మి అంటే మన స్టాండర్డ్ బుక్స్, అంటే ఇప్పుడు మెకానికల్ వాళ్ళకి ఏ విధంగా ఎట్లా అంటే ఆర్ఎస్ కుర్మి, జేకే గుప్తా అని బుక్ ఉంటుంది, ఆర్కే జైన్ ఉంటుంది, డిఎస్ కుమార్ ఉంటుంది. ప్రీవియస్ ఎస్ఎస్సి జేఈ బిట్స్ కూడా చాలా మంది మెకానికల్ టాపర్స్ అనేది సాల్వ్ చేస్తారు. సో హీ రిఫర్డ్ దోస్ బుక్స్ ఆల్సో. అంటే మెకానికల్కి సంబంధించిన ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మెకానికల్ స్టూడెంట్స్ వాచ్ చేస్తారు, దాంతోపాటుగా వేరే వాళ్ళు కూడా వాచ్ చేస్తూ ఉంటారు. అంటే సిఎస్సి కావచ్చు, ఈసీ, ట్రిపుల్ ఈ మెకానికల్ వాళ్ళు కూడా డిఫరెంట్ బ్రాంచెస్ కూడా వాచ్ చేసుకోవచ్చు. సో వాట్ ఎవర్ హీ సేయింగ్ రాదర్ దెన్ ఆథర్స్ నేమ్గా యూ కెన్ టేక్ యువర్ ఓన్ ఆథర్ నేమ్స్. అంటే మీకు కూడా ఖచ్చితంగా సంబంధించిన స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, అంటే ఆబ్జెక్టివ్ టైప్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ కావచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఓన్లీ ఈసెటే కాకుండా మనం ఈసెట్కి సంబంధించిన బిట్స్ కూడా డిఫరెంట్ బిట్స్ అనేది ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు కూడా యూజ్ అవుతుంది. ఇంకొంచెం ముందుకెళ్దాం. అంటే నేమ్ చెప్పచ్చా వేరే బుక్ అంటే? ఎస్, యూ కెన్ టెల్ బుక్. బికాస్ స్టాండర్డ్ బుక్ అనేది మనం ఎట్లా అంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళు మెకానికల్ అంటే ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది. డెఫినెట్లీ యూ ఆర్ ఆల్సో హ్యావింగ్ దేర్ ఓన్ డిఫరెంట్ ఆథర్ బుక్స్. అంటే ఎంపీసీ ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి మళ్ళీ ఎస్ఐఏ పబ్లిషర్స్ ఈసెట్కి సంబంధించిన బుక్స్. అవును, సిఆర్ పబ్లికేషన్స్ కావచ్చు, డిఫరెంట్ పబ్లికేషన్స్ కావచ్చు. ఎస్, యూ కెన్ రెఫర్ దట్ వన్ ఆల్సో గైస్, మెకానికల్ స్టూడెంట్ దోస్ హూ ఆర్ వాచింగ్ దిస్ వీడియోస్. కానీ నా సజెషన్ ఏంటంటే, ఎందుకంటే ఐ హ్యావ్ ప్రిపేర్డ్ ద మెటీరియల్ in mechanical material of Sai Mehta material is I have collected 5 materials there. CR publications lo unnai, because I am not telling about any material, I am not promoting any material here guys, rather than he is promoting. We are just sake of what student awareness. ఇది మొత్తం అవేర్నెస్ కొరకు మనకు. సో కుర్మి బిట్స్ కావచ్చు, ఎస్ఎస్సి జేఈ బిట్స్ కావచ్చు, ఎందుకంటే మనం సోర్స్ అనేది మనం తీసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. మనకు వాళ్ళ సోర్స్ అనేది ఖచ్చితంగా కరెక్ట్ సోర్స్ ఉంటే స్టూడెంట్ విల్ బి గైడెడ్ యాజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐఎమ్ టెలింగ్ యూ దట్ వాట్ ఎవర్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఆఫర్, వాట్ ఎవర్ ఆథర్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఫాలో, ఏదైనా ఒక్క బుక్ తీసుకునేటప్పుడు ఆ బుక్ ఖచ్చితంగా మొత్తం కంప్లీట్ చేయండి, ఖచ్చితంగా కంప్లీట్ చేయండి. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, నేను కూడా సజెస్ట్ చేసేది స్టూడెంట్స్కి, దే విల్ బి ఆస్కింగ్ మీ సార్ వాట్ యూ వాంట్ టు ఫాలో మీ. సో ఐల్ బి టెలింగ్ ద స్టాండర్డ్ 5 books ఆర్ దేర్. మా సాయి మీద మెటీరియల్ మీరు ఫాలో చేయండి. ఆర్ఎస్ కుర్మి ఉంటుంది, జైన్ ఉంటుంది. ఐ హావ్ ఈవెన్ టేకన్ 5 names ఫర్ డిఎస్ కుమార్, ఆర్కే జైన్, ప్రీవియస్ ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. అంటే 5 materials ఉంటాయి. If you see RK Jain book is this much, RS Kurmi itself is having 4000 plus bits, because they are never going to complete that still, but they want all the materials to follow. సో అప్పుడు అట్లా అవన్నీ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలి, మనం ఖచ్చితంగా ఆ టెక్స్ట్ బుక్స్ అనేది మనం ఫస్ట్ క్లియర్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ క్లియర్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి, వీడియో లెక్చర్స్ అనేది వాచ్ చేసుకోవాలి. వీడియో లెక్చర్స్ వాచ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, యాజ్ ఈ సెడ్ బేసిక్ మెకానికల్ ఆబ్జెక్టివ్ బుక్ మనకు RS Kurmi ఉంది, అది కంప్లీట్ చేయాలి. ఇవన్నీ కంప్లీట్ చేయకుండా ఎవ్రీ వన్ వాంట్స్ టు బై దోస్ బుక్స్, దట్స్ ఆల్. అంటే వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకు డైలమాలో ఉంటారు, బుక్స్ అనేది కావాలి. ఫస్ట్ బుక్స్ కలెక్ట్ చేసుకుంటారు. సాయి మీద కూడా చాలా మంది కాల్ చేస్తూనే ఉంటారు, సార్ మెటీరియల్ ఇంకా రాలేదు, మెటీరియల్ పంపించండి. మెటీరియల్ పంపిస్తాం కదా, తర్వాత మెటీరియల్ టచ్ చేయరు. లాట్స్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్ విల్ బి జస్ట్ టేకింగ్ ద మెటీరియల్ అండ్ కీపింగ్ ఓవర్ ద షెల్ఫ్. అగైన్ దే విల్ బి కాలింగ్ వాట్ ఇస్ ద స్టాండర్డ్ బుక్, ఐ విల్ బి టెలింగ్ RS Kurmi, దే విల్ బి టేకింగ్ RS Kurmi అగైన్ పుట్టింగ్ ఓవర్ ద షెల్ఫ్. సో వెన్ ఎవర్ ద ఎగ్జామ్ ఇస్ దేర్, ఆ మూమెంట్లో బుక్ తీస్తారు. ఆ మూమెంట్లో ఆ 4000 bits అనేది చేయగలుగుతారా? చేయలేరు. ఎస్ఎస్సి ఎగ్జామ్ ఉంటుంది, జేఈ ఎగ్జామ్ ఉంటుంది. పీపుల్ విల్ బి కాలింగ్ మీ సార్ ఎస్ఎస్సి జేఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది, వాట్ ఇస్ ద బుక్, ఐ విల్ బి టెలింగ్ దెమ్ ద బుక్, బట్ ఆర్ దే గోయింగ్ టు ఫాలో ఎవ్రీ సింగిల్ బుక్? పాసిబుల్ కాదు. ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే, మీకు ఒక చిన్న సజెషన్, మీరు బేసిక్స్ మీద ఖచ్చితంగా ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు బేసిక్స్ క్లియర్ అయిపోయిన తర్వాత మీరు ఏ పెద్ద బుక్ తీసుకున్నా ఆ పెద్ద బిట్ మీరు ఇట్లా చూసుకుంటే వెళ్ళిపోవచ్చు. అంటే నాకు ఇది ఆల్రెడీ తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు, ఇది తెలుసు. అప్పుడు ఆ టైంలో కొత్త బిట్ మనకు కనిపించింది అనుకో, ఖచ్చితంగా ఆ కొత్త బిట్ మనం ఏం చేసుకోవచ్చు, నోట్ డౌన్ చేసుకోవచ్చు. వెన్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ గైస్, వెన్ యూ ఆర్ ఆల్రెడీ కంప్లీటెడ్ టాపిక్ వైజ్ మోర్ దెన్ 400 bits, మోర్ దెన్ 500 bits, టాపిక్కి సంబంధించిన ఒక్కొక్క ఏ బుక్ తీసుకున్నా సరే మీకు అరౌండ్ 400 questions ఉంటాయి. కుర్మిలోనే అరౌండ్ థర్మోడైనమిక్స్ సంబంధించిన 400 plus bits ఉన్నాయి. ఆ 400 bits ఓన్లీ ఐసీ ఇంజన్స్లో, 400 bits మనం థర్మోడైనమిక్స్లో, మళ్ళీ రెఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్, ఎవ్రీ సింగిల్ టాపిక్లో అలాంటి 400 questions వాళ్ళు కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వేరే పబ్లికేషన్స్కి వెళ్ళొచ్చు. సో వాట్ మై సజెషన్ ఈజ్, వాట్ హ్యావ్ అండర్స్టూడ్, బికాస్ ఈజ్ అ టాపర్.
సో యూ హ్యావ్ కంప్లీటెడ్ టోటల్ సంథింగ్. బేసిక్స్ అనేది కంప్లీట్ అయిపోయినాయి, టెక్స్ట్ బుక్స్ కంప్లీట్ అయిపోయినాయి, మన మెటీరియల్ కంప్లీట్ అయిపోయింది, దెన్ కుర్మీ కంప్లీట్ అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దట్ హీ ఫాలోడ్ సమ్ సియా పబ్లికేషన్ ఆల్సో. సో వెన్ యూ కెన్ ఫాలో ఆల్ దిస్ వెన్ యూ ఆర్ హ్యావింగ్ స్టెప్ బై స్టెప్ అనాలిసిస్. డైరెక్ట్లీ ఇప్పుడు మనం ఎట్లా అంటే కుర్మీ అని అనుకుంటాం, డైరెక్ట్ ఓన్లీ కుర్మీ తీసుకుంటారు. కుర్మీ డైరెక్ట్ తీసుకుంటే వాళ్ళకి అర్థమవుతుందా? నో, దే ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ ఇట్. డైరెక్ట్లీ పబ్లికేషన్ బుక్ తీసుకుంటారు, అర్థమవుతుందా? అర్థం కాదు. సో వాట్ మై సజెషన్ ఈస్, you can understand in his own words that step by step you can go over there. If you don't know anything about the textbook, మీకు టాపిక్కి పేరే తెలియదు అనుకోండి, మీరు అక్కడ ఓపెన్ చేస్తారు. కుర్మీలో ఎట్లా అంటే నాన్ టాపిక్స్ కూడా చాలా ఉంటాయి మనకు. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ గైస్ టామ్ అనే సబ్జెక్ట్ ఉంటుంది, థియరీ ఆఫ్ మెషిన్ కుర్మీలో ఉంటుంది. బట్ దిస్ నాట్ దేర్ ఇన్ ద సిలబస్. కైనమాటిక్స్ ఆఫ్ మెషిన్ ఒక టాపిక్ ఉంటుంది, ఇట్స్ నాట్ దేర్ ఇన్ ద సిలబస్. రెఫ్రిజరేషన్ విచ్ వాస్ దేర్ in the syllabus, now it is not there in the TS syllabus. ఆ రెఫ్రిజరేషన్ కాన్సెప్ట్ కూడా ఉంటుంది. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనే టాపిక్ ఉంటుంది, ఈ సెట్లో మనకు లేదు. మెషిన్ డిజైన్లో ఆల్మోస్ట్ ఆల్ కుర్మీలో మనకి ఎట్లా అంటే 20 టాపిక్స్ ఉన్నాయి, ఈ సెట్లో మనకు 5 టాపిక్సే ఉన్నాయి. సో ఏ టాపిక్ అని చదవాలి, ఏ టాపిక్ అని మనం చదవకూడదు అంటే మనం ఏంది ఎట్లా తెలియాలి? మన టెక్స్ట్ బుక్స్ ఫాలో చేయాలి, మన సాయి మీద మెటీరియల్ ఫాలో చేయాలి. సో నౌ యూ కెన్ అండర్స్టాండ్ గైస్, వెరీ గుడ్ పాయింట్ హీ రేస్డ్ అండ్ వెరీ గుడ్ పాయింట్ ఐ గివింగ్ యూ, అడ్వైజింగ్ యూ ఆన్ బిహాఫ్ ఆఫ్ కృష్ణ గైస్, దట్ యూ కెన్ అండర్స్టాండ్ బేసిక్స్ ఇస్ వాట్ యూ నీడ్ టు సీక్. బేసిక్స్ అయిపోయిన తర్వాత ఆ ఫౌండేషన్ అనేది, మళ్ళీ చెప్తున్నా, ఆ బిల్డింగ్ అనేది మనం ఎంతవరకైనా కట్టుకోవచ్చు, కానీ బేసిక్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. సో కొంచెం ముందుకు వెళ్దాం. సో మన ప్రిపరేషన్ స్ట్రాటజీ అర్థమైంది. లాస్ట్ మూమెంట్లో గ్రాండ్ టెస్ట్ ఎగ్జామినేషన్ కానీ, మాక్ టెస్ట్ ఎగ్జామినేషన్ కానీ, ఫుల్ లెంత్ 200 టెస్ట్, ఈ సెట్లో కూడా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు వాట్ వాజ్ యువర్ స్ట్రాటజీ, హౌ యూ మేనేజ్ ద టైమ్ మేనేజ్మెంట్, హౌ యూ వర్ ఏబుల్ టు రివైజ్ రిగార్డింగ్ ద లాస్ట్. మనం ఇప్పుడు ఎగ్జామ్ రాయబోతున్నామంటే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉండాలి, ఒక్కసారి దాని గురించి డైరెక్ట్ చేసి స్టూడెంట్స్. అంటే ఎగ్జాక్ట్గా మాకు ఎగ్జామ్కి 15 days ముందు ఎగ్జామ్స్ ఉన్నాయి సార్, 6 sem ఎగ్జామ్స్. యా, దట్స్ ఆల్సో అ వెరీ థింగ్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్లో కూడా ఆల్రెడీ టాపర్స్ ఇదే రిపీట్ చేశారు. హీఈస్ ఆల్సో రిపీటింగ్ ద సేమ్ పాయింట్ గైస్, దట్ సార్ ఎగ్జామినేషన్ ఖచ్చితంగా ముందు మనకు సెమిస్టర్ ఎగ్జామినేషన్ ఈసారి వచ్చినాయి. అంటే ఆ టైంలో ఎట్లా అంటే మనం సెమిస్టర్ ఫోకస్ చేయాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, మేజర్ ప్రాజెక్ట్ ఉంటుంది, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ వాళ్ళకి ట్రైనింగ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, చాలా రకరకాల డైవర్జెన్స్ అనేది ఉంటాయి. సో వాట్ యూ వాంట్ టు టెల్ అబౌట్ దోస్ డిస్ట్రాక్షన్స్, దట్ డైవర్జెన్స్ దట్ కమ్స్ నాట్ ఓన్లీ ఇన్ ఈసెట్ ప్రిపరేషన్, లైఫ్లో కూడా చాలా డిస్ట్రాక్షన్స్ వస్తాయి. ఆ డిస్ట్రాక్షన్స్ని వాళ్ళు ఏ విధంగా ట్యాకల్ చేసుకొని ముందుకు వెళ్ళాలి, దాని గురించి ఒకసారి ఒక పాయింట్. అంటే ఈ సెట్కి సంబంధించింది అయితే ముందు ఒకటి అనుకోవాలి సార్, అనుకొని అది కంప్లీట్ చేయాలి అంతే. అప్పుడు వచ్చేస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. అది చిన్నదైనా పెద్దదైనా అనుకొని కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకుండా వదిలేసాం అనుకోండి. అంటే ఒక ప్లాన్ అనేది ఖచ్చితంగా వాళ్ళకు ఉండాలి. అంటే మనం ముందే ఏం చేసుకోవాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి. అంటే మనకు ఆల్రెడీ ఈ సెట్ మనకు ఎగ్జామ్ ఉందంటే, సెమిస్టర్ ఎగ్జామ్ ఉందంటే సెమిస్టర్ ఎగ్జామ్కి టైం టేబుల్ వస్తుంది, మనకి ఈ సెట్ ఉందంటే ఈ సెట్కి టైం టేబుల్ వస్తుంది. సో ఆ టైంకి ఆ డేట్కి ఎగ్జామ్ ఉంది, ఈ డేట్కి ఎగ్జామ్ ఉంది అంటే ముందు అనుకోవాలి మనం. అంటే ఎట్లా ప్లాన్ చేసుకోవాలని మనకు ఐడియా ఉండాలి. ఏం లేకుండా మనం డైరెక్ట్ ట్యాకల్ చేద్దామంటే అప్పుడు అట్లా ఆ టైంకి మనం పాసిబుల్ కాదు. చలో ఇంకొంచెం ముందుకు అయితే లాస్ట్లో ఫైనల్ ఈసెట్ ఎగ్జామినేషన్, మళ్ళీ అదే సేమ్ క్వశ్చన్. ఈసెట్ ఎగ్జామినేషన్లో స్ట్రాటజీ ఏంది, టైం మేనేజ్మెంట్ ఏంటి, ఎంత టైంలో ఎట్లా కంప్లీట్ చేసినావు, ఆ మ్యాథ్స్ కొంచెం కూడా డిఫికల్ట్ వచ్చింది, దాని గురించి. నా దగ్గర నార్మల్గా ఏంటంటే సార్, అసలు చూసాను సార్ నా దగ్గర ఎంత సోర్స్ ఉందని చెప్పేసి చూస్తే, ఆ సోర్స్లో కొన్ని తీసి పక్కన పెడితేనే నా దగ్గర ఒక 13,000 బిట్స్ దాకా ఉన్నాయి సార్. 13,000 బిట్స్ ఉన్నాయి. ఐ వాజ్ లైక్, దీంట్లో కనీసం ఒక 75% మనం కంప్లీట్ చేసుకున్నా మనకు అది చాలు అన్నట్టు. అంటే టార్గెట్ పెట్టుకున్నాను లాస్ట్ 15 days, 10 days, లాస్ట్ 10 days. అంటే లాస్ట్ 10 daysలో అరౌండ్ సమ్ టార్గెట్ యువర్ కీపింగ్ దేర్, బికాస్ ఎవ్రీ వన్ ఈస్ హ్యావింగ్ బేస్డ్ ఆన్ దేర్ వాట్ యూ కెన్ కాల్ ఇట్ అస్ ప్రిపరేషన్. ఎందుకంటే అందరి ప్రిపరేషన్ సేమ్ ఉండదు, కానీ మీ ప్రిపరేషన్లో ఉన్న 75% అయినా సరే లాస్ట్కి నువ్వు రివైజ్ చేయగలగాలి. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ చేసేసినావు. ఎందుకంటే 10 daysలో ఇప్పుడైతే కొత్తగా నువ్వు స్టార్ట్ చేస్తలేవు. బికాజ్ స్టూడెంట్స్ కూడా మళ్ళీ అదే చెప్పాలి, 10 days లాస్ట్కి మనం కొత్తగా స్టార్ట్ చేసేది కాదు, నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసిండు, ఆల్రెడీ అయిపోయింది. ఈ లాస్ట్ 10 daysలో ఉన్న సోర్సెస్లో నువ్వు 75% అయినా సరే ఆ రివిజన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో హౌ యూ ప్లాన్ దెన్? అంటే నాకు కూడా అసలు నేను టచ్ అయిన టాపిక్స్ చాలా ఉండే సార్. డ్రాయింగ్ ఉండే, ఈ 6 sem సబ్జెక్ట్స్ లైక్ క్యాడ్, క్యామ్, డిఎంఈ ఇవేమీ అవ్వకుండే. అంటే అదొకవేళ ఎగ్జామ్ ఉంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక 5 days అన్న టైం ఉంటే ఆ డిఎంఈ కూడా బేసిక్స్ కవర్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళేవాడిని. కానీ దానికి టైం లేకుండే అసలు. సో ఇంకా పక్కన పెట్టేశాను. తర్వాత ఇది అనుకున్నాను, ఎంపీసీ 5 hours చేయాలి, మ్యాథ్స్ 5 hours చేయాలి, ఫిజిక్స్ 2 hours, కెమిస్ట్రీ 2 hours, ఇంజనీరింగ్ 5 hours అలా అనుకున్నాను. కానీ ఈ ఎంపీసీ అయిపోయేసరికి రాత్రి అయిపోతుంది. సో ఎమ్మటే మళ్ళీ ప్లాన్ చేంజ్. అంటే ఒకవేళ అనుకున్నది అవ్వకపోతుంటే ఎమ్మటే ఇంకా మాడిఫై చేసుకోవాలి దాన్ని. ఇంకా ఎమ్మటే ఇప్పుడు వరకు మ్యాథ్స్ చేసుకుందాం, ఇప్పుడు వరకు ఫిజిక్స్ చేసుకుందాం, ఇప్పుడు వరకు ఇంజనీరింగ్ చేసుకుందాం అని అనుకున్నాను సార్. అండ్ లాస్ట్కి ఆ ఎంపీసీ టైంలోనే నాకు ఫీవర్ వచ్చిండే ఒక 2 days. ఐ లాస్ కంప్లీట్ టైం అనమాట. ఇంకా ఎంపీసీ అసలు చేసినట్టే లేకుండా. అండ్ నేను ఎస్ఐ పబ్లిషర్స్ కూడా ఎగ్జామ్కి ఒక 1 week ముందు కొన్నాను.
ఎట్లా ఉందంటే ఇప్పుడు నేను అంటే బిట్ సాల్వ్ చేయడం ఇంపార్టెంట్ సార్. అంటే బిట్ సాల్వ్ చేస్తే ఫాస్ట్నెస్ వచ్చేస్తుంది చేసేటప్పుడు. అందుకని ఇంక ఎట్లా అయిపోయిందంటే నేను ఆర్ఎస్ కుర్మి ఆల్రెడీ అన్ని బిట్స్ చేస్తున్నాను కాబట్టి ఎస్ఐ ఏమైందంటే మెకానికల్ ఇంజనీరింగ్ మొత్తం అది తిప్పి కొడితే 1 డేలో కంప్లీట్ అయిపోయింది, హాఫ్ డేలో కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో ఉన్న బిట్సే మనకు ఆల్మోస్ట్ సిమిలర్ బిట్సే కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి మనం అది చూస్తేనే మనకు అర్థమైపోతుంది, ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది. ఏమైనా కొత్త పాయింట్ కనిపిస్తుంది అంటే ఆ పాయింట్ అనేది మనం నోట్ డౌన్ చేసుకోవాలి, లేకపోతే గుర్తుపెట్టుకోవాలి. సో యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ దేర్ విత్ దిస్ బుక్, యూ హ్యావ్ రెఫర్డ్ ఎవ్రీథింగ్ అండ్ కంప్లీటెడ్ ఇస్ వెరీ సూన్. ఇంకో పాయింట్ ఆయన చెప్పిన పాయింట్లో మనకి ఏం అర్థమవుతుందంటే ప్లానింగ్ గురించి. అంటే ప్లానింగ్ మనం ఏమనుకుంటామంటే అనుకుంటాం అంటే 1 డేలో ఇది చేయాలి, 2 డేలో ఇది చేయాలి, 3 డేస్లో ఇది చేయాలి, 30 డేస్లో ఇది కంప్లీట్ చేయాలి. కానీ ఒకవేళ మనకు ఆ ప్లానింగ్లో ఆ సక్సెస్ అనేది కనిపిస్తలేదు, అంటే మనం ఇది చేయాలనుకుంటున్నాం కానీ అది జరుగుతలేదు. సో ఖచ్చితంగా సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ విచ్ ఈస్ నాట్ గోయింగ్ టు గెట్. ఎందుకంటే మనం ఒక అనుకునేది మనకు వస్తలేదంటే ఏం చేయాలి, ఖచ్చితంగా ఏదో ఒక ఆ పాయింట్ దగ్గర మనం లాస్ అవుతున్నాం. అంటే అగైన్ యూ నీడ్ టు రీచేంజ్ యువర్ ప్లాన్స్, ఇంప్రూవ్ యువర్ ప్లాన్స్. ఆ ప్లానింగ్ అది మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. సెల్ఫ్కి మనం ఎట్లా అంటే యూ షుడ్ నాట్ లై టు యువర్ సెల్ఫ్. అంటే అదే ప్లాన్ని కంటిన్యూ చేసుకుంటూ కొంచెం లాగింగ్ చేసుకుంటూ వెళ్తే యూ ఆర్ లయింగ్ టు యువర్ సెల్ఫ్ గైజ్. ఇఫ్ యూ పీపుల్ ఆర్ నాట్ గోయింగ్ టు చేంజ్ ద ప్లాన్ అట్ దట్ మూమెంట్. సో లాస్ట్ మూమెంట్లో కూడా మనం జాగ్రత్త ఉండాలి, మనతో అవుతుందా లేదా అది. ఎందుకంటే మనకు ఈసెట్ ఎగ్జామినేషన్లో రాసేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే ఆ ప్రాబ్లమ్కి ఆన్సర్ నాకు వస్తుంది ట్రై చేస్తూ ఉంటారు కానీ టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇఫ్ యూ ఆర్ ఫెయిలింగ్ దేర్ ఆల్సో వాట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇట్, ఎస్ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ లెట్స్ చేంజ్ ఇట్, లెట్స్ గో ఫర్ ద అనదర్ వన్, లెట్స్ చేంజ్ ద ప్లాన్, లెట్స్ గో విత్ సమ్ ఇంప్రూవ్మెంట్. అలాంటివి ఉంటే ఖచ్చితంగా ఎస్ యూ క్యాన్ సక్సీడ్. సో వాట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ ఇన్ హిస్ వర్డ్ ఈస్ వాట్ గైస్, ఇంప్రూవ్మెంట్, సెల్ఫ్ అసెస్మెంట్, సెల్ఫ్ అనలైజేషన్. ఎందుకంటే హీ ఈజ్ మేకింగ్ ద ప్లాన్ అండ్ అగైన్ హీ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రూవైజింగ్ ద ప్లాన్. సో సెల్ఫ్ అనేది మనకు రియలైజ్ ఉండాలి. ఎందుకంటే పక్కన ఎవరు లేరు ఇప్పుడు మనం చెప్పడానికి. ఈ ప్లానింగ్ అనేది ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చున్నారు అనుకో, ఇద్దరు ఫ్రెండ్స్ చెప్తారు అరే మనం ఒకటి అనుకున్నాం ఒకటి జరుగుతలేదు ఇది చేయాలి. సో ద వన్ పర్సన్ ఇఫ్ నాట్ దేర్, దట్ అదర్ పర్సన్ యూ షుడ్ బికమ్ టు యువర్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్ అనలైజ్ దట్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ అండ్ యూ నీడ్ టు ఇంప్రూవైజ్. ఈ సెట్ ఎగ్జామినేషన్ రోజు ఏం జరిగింది అది చెప్పు. అంటే నార్మల్గా అప్పటికే నాకు ఇంకా జ్వరం అంటే జలుబు బాగా ఉండేది సార్. ఇంకా అంటే దగ్గుతుంటే స్టమక్ ఏక్ వస్తుండే అనమాట. ఇంకా అట్లా వెళ్ళి రాశాను. అంటే స్టార్టింగ్ ఇంజనీరింగ్తో స్టార్ట్ చేశాను సార్. అది ఎట్లా అయిపోయిందంటే ఇది సాయిమేధాలు అయితే మొబైల్లో చేసాం. అంటే నేను ఇంటర్ఫేస్ చూసుకున్నాను ముందు, ఒక రోజు ముందు ఇంటర్ఫేస్ చూసుకున్నాను. పర్లేదు ఇంటర్ఫేస్ బాగానే ఉంది అని అనుకున్నాను. కానీ ఆ రోజు ఏంటంటే అంటే కంప్యూటర్ కదా, లైక్ సాయిమేధాలో ఇది మాక్ టెస్ట్ అటెండ్ చేస్తుంటే టక్క కొట్టుకుంటూ అంటే ఆ ఆపరేషన్స్ అనేది మనం ఎట్లా అంటే ఇప్పుడు ఆపరేషన్స్ అంటే ఖచ్చితంగా స్టూడెంట్స్ కూడా ఏం చేయాలంటే లాస్ట్ మాక్ టెస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వీఆర్ ఆల్సో ట్రయింగ్ గైస్. లాస్ట్ ఇయర్లో ఇప్పుడు ఎట్లా అంటే ఏ విధంగా అంటే కనీసం ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ అయినా మాక్ టెస్ట్ అయినా అండ్ వాటికి వాళ్ళ ప్రీ సెట్ ఎగ్జామినేషన్ డెఫినెట్లీ వీఆర్ ఆల్సో ట్రయింగ్ దట్ యూ నీడ్ టు రైట్ ఇన్ ద సిస్టమ్ ఓన్లీ. సిస్టంలో రాయాలి, ల్యాప్టాప్లో రాయాలి, ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి రాయాలి. సో దట్ ఆ అప్రోచ్ అనేది ఆ మౌస్ ఆపరేషన్స్ కావచ్చు, లేకపోతే ఏమంటారంటే ఆ సిస్టమ్ మీద స్క్రీన్ రెజల్యూషన్, అక్కడ టైం ఎక్కడ చూసుకోవాలి, అక్కడ మనకు క్వశ్చన్ లెవెల్ ఎట్లా ఉంటాయి. సో డెఫినెట్లీ వీఆర్ ఆల్సో అప్డేటింగ్ ఇన్ దట్ లెవెల్. అది ఖచ్చితంగా మీరు ఏం చేయండి అంటే జూనియర్స్ ఖచ్చితంగా వాళ్ళు ఎక్కడ రాయాలి, ఒక ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కానీ లేకపోతే ల్యాప్టాప్లో కనీసం ఒక ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడైనా కంప్యూటర్ ఉంటే ఆ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకొని 3 hours అనేది ఫైనల్ ఈసెట్ ఎగ్జామినేషన్ రాస్తున్నాం అన్నట్టు ఖచ్చితంగా రాయాలి. సో దట్ డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి అ బెనిఫిట్ ఫర్ యూ. ఇంకా ఒక 10-20 టెస్టెస్ అన్న రాస్తే అది ఆ సాయిమేధాలో మొబైల్లో రాసే ఫ్లో వచ్చేస్తుంది సార్. అంటే నేను మొబైల్లో మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేటప్పుడు నాకు 20 minutes టైం పట్టేది. కానీ అక్కడ చూసి అక్కడికి వెళ్ళేసరికి లైక్ క్వశ్చన్ రాసేసి బిట్టు పెట్టి మళ్ళీ ముందుకు వచ్చాక అరే మళ్ళీ ఇది కరెక్టే కాదా, అసలు సరిగ్గా చదివామా లేదా అన్నట్టు వెనకాలకి వెళ్ళిపోయాడు. బట్ స్టిల్ యూ అచీవ్డ్ వెరీ గుడ్ ర్యాంక్. ఆ టైం అనేది మ్యాథ్స్ ఇంజనీరింగ్ ఎంత టైం ఇచ్చినావు ఎగ్జామ్లో? 40 minutes. 40 minutesలో ఎస్ యూ నీడ్ టు ప్లాన్ డెఫినెట్లీ దట్ విదిన్ 40-50 minutes. అంటే టార్గెట్ అనేది మనం చాలా మంది ఎట్లా అంటే యావరేజ్గా తీసుకున్నా సరే అందరు పెట్టే టార్గెట్ ఏంటంటే 60 minutesలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకోవాలి, 60 minutesలో మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోవాలి, 60 minutesలో 60 minutesలో కూడా కాదు సార్. ఫిజిక్స్ కెమిస్ట్రీ ఒక అంటే కెమిస్ట్రీ అంటే ఎక్కడ మనం టైం సేవ్ చేసినా సరే అక్కడ ఖచ్చితంగా మనం మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ యూటిలైజ్ చేస్తాం. సో 40 minutesలో ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, వెరీ గుడ్. అండ్ దెన్ హౌ మచ్ టైం డిడ్ యూ స్పెండ్ ఫర్ ద ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ? కెమిస్ట్రీ ఒక 10 minutesలో అయిపోయింది సార్. అంటే నాకు కెమిస్ట్రీ ఎట్లా అంటే కొంచెం బేసిక్ కూడా కొంచెం వీక్ ఉండే. అక్కడ ఈ ఎలక్ట్రోకెమికల్ సిరీస్ అది సరిగ్గా ఉండే కాదు. సో అలాంటి వీక్ ఉన్న టాపిక్స్కి నువ్వు ఏ విధంగా ట్యాకిల్ చేసినా? అంటే నాకు టైం లేదు సార్, నాకు టైం లేదు. నేను కొంచెం మీద చూసుకున్నాను అనమాట. అది
నాకు టైం లేదని చెప్పేసి మీరు అంటే అలాంటివి క్వశ్చన్స్ని కొంచెం ఎట్లా అంటే సెకండరీ పెట్టినాం, అంటే మనకు వచ్చిన టాపిక్స్ ఫస్ట్ టెస్ట్ చేసుకుందాం, తర్వాత సెకండరీ ఉన్నవి, మన వీక్ ఉన్నవి లేకపోతే హార్డ్ ఉన్నవి టాపిక్స్, అర్థం కాని టాపిక్స్ ఎట్లా అంటే మైండ్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి ఉన్నాం, అంటే ఇది కొంచెం మనం సెకండరీ అవాయిడ్ చేయాలి, టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడ అన్నట్టు. సో విదిన్ 10 minutes యూ హ్యావ్ కంప్లీటెడ్ ద కెమిస్ట్రీ. సో అక్కడ 40, ఇక్కడ మనం ఒక 10 minutes ఒక 15 minutes కంప్లీట్ అయిపోయింది. నౌ యూ ఆర్ హ్యావింగ్ అరౌండ్ 130 minutes. సో 130 minutes ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్. అంటే ఫిజిక్స్కి ఒక 25, అంటే రానివి ఇంకా పక్కన పెట్టేయడమే అన్నట్టు వెళ్ళిపోయాను సార్. ఒక 25-30 minutes ఇచ్చి ఉంటాను. సో ఒకసారి మ్యాథ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి నీకు? మ్యాథ్స్లో 30 వచ్చేసి. ఫిజిక్స్లో కొంచెం గట్టిగా చెప్పు, వాళ్ళు కూడా ఎట్లా అంటే మైండ్లో ఫిక్స్ అయిపోవాలి, ఒకవేళ మనం సెకండ్ ర్యాంక్ ఉండాలంటే ఖచ్చితంగా ఈ బీట్ అనేది స్కోర్ అనేది బీట్ చేయాలి. మీ జూనియర్సే వాచ్ చేసే ఉండొచ్చు ఇక్కడ, అంటే మా సీనియర్స్ ఎట్లా అంటే ఇన్ని మార్క్స్ వచ్చినా నేను ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ ఆ స్కోర్ని బీట్ చేయాలి, ఆ బీట్ ఎట్లా కూడా చేయాలి అది కూడా నువ్వు చెప్పాలి మళ్ళీ వాళ్ళకి. సో మ్యాథ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి? మ్యాథ్స్లో 30 మార్క్స్ వచ్చాయి. ఫిజిక్స్లో 18. ఫిజిక్స్లో కెమిస్ట్రీలో 18 వచ్చేసి. కెమిస్ట్రీ 18, ఫిజిక్స్ 20, ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ around 72 marks. So total around 140 marks he has got. So those who are watching this video guys definitely గుర్తుపెట్టుకోండి, మెకానికల్లో మనకు మంచి ర్యాంక్ రావాలి, మంచి మనకు స్కోర్ కావాలి, మంచి నాలెడ్జ్ కావాలి, సబ్జెక్ట్లో నాలెడ్జ్ ఉంటే, సబ్జెక్ట్లో బేసిక్ ఉంటే, నౌ యూ కెన్ అండర్స్టాండ్ దట్ yes you can score very well with very cool minded without putting much effort, without having hard work guys. ఎందుకంటే మనం హార్డ్ వర్క్ ఎక్కడ చేయాలి అది మనకు తెలియాలి. హార్డ్ వర్క్ అనేది మనం బేసిక్స్లోనే చేయాలి, హార్డ్ వర్క్ అనేది మనం 10th స్టాండర్డ్లోనే చేయాలి, హార్డ్ వర్క్ అనేది మనం బేసిక్లో ఉన్న ఫస్ట్ ఇయర్లో ఉన్న మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మీదనే ఎక్కువ పెట్టుకోవాలి. ఇంజనీరింగ్ అనేది మనం ఖచ్చితంగా ఇంట్రెస్ట్తో చదివితే డెఫినెట్లీ యూ కెన్ బీ సక్సెస్. సో ఇంజనీరింగ్లో అరౌండ్ 40 minutesలోనే 72 మార్క్స్ అనేది చాలా గుడ్ స్కోర్. లాస్ట్లో ఎట్లా అంటే స్టూడెంట్స్కి ఈ 114 ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ కెన్ జూనియర్స్ అండ్ డెఫినెట్లీ ఇన్ ద ఫ్యూచర్ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ దే కెన్ గెట్ 100 out of 100 ఇన్ ఎంపీసీ అండ్ స్కోర్ని ఇంకా ఇంక్రీజ్ చేయొచ్చు. సో సంథింగ్ దట్ యూ వాంట్ టు సజెస్ట్ దెమ్, ఏది ఒక స్పెసిఫిక్ లేకుండా వాళ్ళ లైఫ్ గురించి చెప్పు, ఇట్లా ఉంటే మీరు ఇది అది చదువుతావు ఇది చదువుతావు ఓకే, కానీ ఎట్లా అంటే ఒక లైఫ్లో ఒక కొటేషన్ కానీ నువ్వు ఫాలో అయ్యింది, నువ్వు నమ్మింది, నీ లైఫ్లో నువ్వు చూసింది, సంథింగ్ దట్ యూ వాంట్ టు కన్వే, దట్ వన్ థింగ్ లైఫ్ మొత్తం ఎక్స్పీరియన్స్ ఒకసారి గ్యాదర్ చేసుకొని ఒక లైన్ చెప్పు వాళ్ళకు, ఇది పట్టుకుంటే ఖచ్చితంగా మీరు కూల్ మెంటాలిటీతో ఎస్ యూ కెన్ హ్యావ్ ది సక్సెస్ అనేది. ముందైతే క్లారిటీ ఉండాలి సార్, అసలు ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ కనిపెట్టుకుంటే అది ఎట్లాంటిదైనా అది కంప్లీట్గా కరెక్ట్ కాకపోవచ్చు, కంప్లీట్గా రాంగ్ కాకపోవచ్చు, ఒక క్లారిటీ ఉంటే అసలు ఏం చేయాలని క్లారిటీ ఉంటే దానిలో ఇంకా ముందుకు వెళ్ళిపోవచ్చు. అంటే ఆ క్వశ్చన్కి ఎంత గట్టిగా ఆన్సర్ వాళ్ళ దగ్గర ఉంటుందో దాంట్లోనే వాళ్ళకి ఎట్లా అంటే సక్సెస్ అనేది వాళ్ళకు ఉంటుంది. అంటే నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు, నీ లైఫ్ గురించి కావచ్చు, నీ పేరెంట్స్ గురించి కావచ్చు, నీ డిజైర్ గురించి కావచ్చు, నీ డ్రీమ్ గురించి కావచ్చు, దట్ వన్ థింగ్ దట్ మేక్ యూ గివ్ దట్ ఆన్సర్, ఆ ఆన్సర్లోనే వాళ్ళ సక్సెస్ అనేది ఉంది. సో ఇట్స్ అ వెరీ గ్రేట్ థాట్ గైజ్, అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టోటల్ సాయి మీద టీమ్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ర్యాంకర్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద సపోర్టర్ టీమ్స్, ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ one person to be all the best for their career, and we make sure that we are going to be creating number of interviews so that their life stories, their success stories, their quotations, if you people are going to be following, if you people are going to be understanding and taking them, and definitely you people are going to be getting success guys. So I wish you all the best. This is Mohammad Inzamam with ASV Krishna, DME mechanical branch in state second ranker. We wish you all the best. Thank you very much. Signing off.